అదిగో పులి ఇదిగో టెన్షన్. ఒకటి కాదు రెండు పెద్ద పులుల సంచారం సింగరేణి కార్మికుల్ని భయపెడుతోంది. మంచిర్యాల జిల్లా ప్రాంతాన్ని పులి సంచారం వణికిస్తోంది. ఆడతోడు కోసం అలుపెరుగని ప్రయాణం సాగిస్తోన్న బెబ్బులి అభయారణ్యాన్ని వీడి పట్టణ ప్రాంతానికి సమీపంలో ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పుడు మందమర్రి, శ్రీరాంపూర్, సింగరేణి గనుల ప్రాంతాల్లో పులి సంచారంతో గని కార్మికుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అలర్ట్ అయిన అటవీ శాఖ పులి సంచారం నేపథ్యంలో గని సమీప ప్రాంతాల్లో నిఘా పెంచింది. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పులి కదలికల్ని మానిటర్ చేస్తోంది అటవీ శాఖ. మంచిర్యాల జిల్లా సింగరేణి ప్రాంతంలో పులుల సంచారం రేపుతోంది. అవి సమీప అభయారణ్యాన్ని వీడిన జనావాసాల్లోకి రావడం ఆందోళనకి కారణమైంది. ఇటు మందమర్రి మండలం, జైపూర్ మండలంలో ఒకే సమయంలో పులి సంచార సమాచారం శాఖ పులి పాదముద్రల్ని సేకరించింది. అవి రెండు వేర్వేరు పులులుగా నిర్ధారించింది. మందమర్రి మండలంలోని వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధి అటవీ ప్రాంతంలో కనిపించిన పులి మామిడిగట్టు, ఆదిల్పేట్, ఎర్రచెరువు మీదుగా కొండెంగల వాగు నుంచి వెంకటాపూర్ మీదుగా RK5 గని వైపు ప్రయాణం సాగించింది. 2 రోజులుగా RK5-8 గనుల సమీపంలో సంచరిస్తూ ప్రయాణికుల కంటపడిన పులి ఈ నెల 11న రాత్రి RK8 గని సమీపంలోని శ్మశాన వాటిక దగ్గర సంచరిస్తూ ప్రయాణికుల కెమెరాకి చిక్కింది. దీంతో అలర్ట్ అయిన అటవీ శాఖ గనుల సమీపంలో ట్రాప్ కెమెరాల్ని అమర్చి పులి కదలికల్ని ఓ కంట కనిపెడుతోంది. అయితే ఈ పులి వెంకటాపూర్ మీదుగా పొన్నారం, తుర్కపల్లి, సారంగపల్లి గ్రామాల మీదుగా సంచరించే అవకాశం ఉందని అటవీ శాఖ భావిస్తోంది. కబాల్ అభయారణ్యంలోకి వెళ్లేందుకు దారి లేకపోవడంతో తిరిగి మందమర్రి మీదుగా కాగజ్ నగర్ కారిడార్లోకి వెళ్లే అవకాశం ఉందని భావిస్తోంది అటవీ శాఖ. మొత్తం 10కి పైగా టైగర్ ట్రాకింగ్ టీంలని రంగంలోకి దింపింది. సింగరేణి కార్మికులు, గనుల సమీప గ్రామాల ప్రజలు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది అటవీ శాఖ. పులి సంచారంతో RK5, RK7, RK న్యూటెక్ గనుల కార్మికులు ఆందోళన పడుతున్నారు. రాత్రి షిఫ్ట్కి వెళ్లేవారు, సెకండ్ షిఫ్ట్ పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్లే సింగరేణి కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, గని కార్మికులు ఏమంటున్నారు, మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, మంచిర్యాల జిల్లాలో పులి భయం వెంటాడుతుంది. సింగరేణి ప్రాంతంలో పులులు సంచరిస్తున్నాయన్న నేపథ్యంలో అటవీ శాఖ అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే దాదాపుగా 3 బృందాలతో సర్చ్ ఆపరేషన్ చేపట్టింది. పులికి సంబంధించిన పాదముద్రలను సేకరించి దాని వయస్సు ఆధారంగా దాన్ని ట్రాక్ చేస్తున్నారు. దాదాపు 21 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పులి ప్రతి కథలను కూడా మినిట్ అప్డేట్ చేసుకునే విధంగా ముందుకు వెళ్తున్నారు. పోలీస్ శాఖతో అటవీ శాఖకు సంబంధించిన సిబ్బంది మొత్తము ఈ గన్ల వద్ద, సింగరేణి మైన్స్ వద్ద తచ్చాడుతున్నాయి. సింగరేణి మైన్స్ వద్ద పులికి సంబంధించిన పాదముద్రలను కూడా గుర్తించారు. పులి సింగరేణి ప్రాంతంలో ఇప్పుడు మైన్స్ ఓపెన్ కాస్ట్లో తిరుగుతుందని చెప్తున్నారు. అటవీ శాఖ మొత్తం ఇక్కడనే జల్లెడబడుతున్నారు. ఎట్లా ఉంది మీ భయం? భయంగా ఉంది, బాగా భయంకరంగా ఉంది. భయంకరంతో ఇక్కడ ఆగిపోయినాం. మీరు ఏం పని చేస్తారు? మేము లారీ డ్రైవరు. రాత్రి ఇట్లాంటి వెళ్తారా డంపింగ్కి సంబంధించి? నైట్ వస్తలేము మేము భయానికి. బంద్ చేయమన్నారా? మొత్తం బంద్ చేయమని చెప్పిళ్ళు. మొత్తం వెహికల్స్ అన్నీ ఆపేయమని మమ్మల్ని ఆపేసారు. ఇంటికి వెళ్ళిపోమని చెప్తారు. ఎన్ని రోజుల నుంచి ఈ పులి ఈ ఏరియాలో తిరుగుతుందండి? ఇది 2-3 రోజులు అవుతుంది. 2-3 రోజుల పాటు తిరుగుతుంది. ఇక మాకైతే కనబడలేదు. ఈ ఏరియాలో పులి ఉండడంతో ఎట్లా ఉందంటే మీ వీధి ఇప్పుడు పనులు మొత్తం బంద్ చేసారా? బంద్ చేసాము సార్, బంద్ చేసాము. భయంగా ఉంది. మాకు కూడా నడపాలని అనిపించలేదు. రాత్రి ఏ టైంకి ఎట్లా వస్తుందో, ఏడ కనబడుతుందో మనకు తెలియదు కదా. అందుకని ఆపేయడం వల్ల ఆపేసినాం. మైన్స్ అంటే ఎప్పుడు కూడా ఫారెస్ట్లోనే ఉండే పులి ఇప్పుడు మైన్స్ లోపలికి వచ్చింది. ఇటు టౌన్ లోపల దగ్గర ఉన్నది అంటే ఇది మళ్ళీ ఇటు పోయే అవకాశం ఉంది. అటు ఫారెస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? ఫారెస్ట్ వాళ్ళు అది ఎటు వెళ్తుందో తెలియదు అంటున్నారు కదా. అది ఎటు వెళ్తుందో తెలియదు, అది ఎక్కడ కలుతుందో తెలియదు అంటున్నారు. ఇప్పుడు జనాలకు భయపడేది అందుకు మేము. ఈ పాదముద్రల ఆధారంగానే అటవీ శాఖ పులికి సంబంధించిన వయస్సును నిర్ధారించింది. దాంతోపాటు అది ఎటువైపు వెళ్ళిందనేది ట్రాక్ చేస్తున్నారు. గనుల వద్ద పులి సంచారంతో భయాందోళనలో సింగరేణి కార్మికులు అయితే బిక్కుబిక్కుమండి గడుపుతున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, TV9 కోల్ మైన్స్.